అది ఎన్నటికీ జరగదు. అల్లారు ముద్దుగా నా అన్న చేతుల్లో యువరాణ్లా పెరిగిన నన్ను అది అన్నని రక్తపు మడుగులో చూసేలా చేసినదే. ఆ శారద ఒక నష్టజాతకురాలు. తన ఇనప పాదంతో పసుపు కుంకాలు పోగొట్టుకున్న పాపిష్టిది. దాని పేరు పలకాలనంటేనే నాకు అసహ్యంగా ఉండాది. దాని ఊసే నేను భరించలేను. ఇక దాని కూతుర్ని నా ఇంటికి చిచి, అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు, జరగనివ్వను. ఆ తల్లి కూతుళ్ళు కలిసి నా కొడుకు బతుకు బలి తీసుకుంటానంటే నేనెట్టా ఊరుకుంటాననుకుంటుండారో. నా అన్నతో ముగిసిన ఈ వంశం మళ్ళా నా కొడుకుతోనే మొదలయ్యుండాది. ఇప్పుడు ఆ శారద పంచిన రక్తం ఈ ఇంటి వారసత్వమై కళంకం అవ్వకూడదు. వాళ్ళ గాలి కూడా ఈ ఇంటికి సోకకూడదు. నా మనవడు వచ్చేసాడు. తాతయ్య, మీరు ప్రశాంతంగా ఉండండి నాన్న. నా మనవడు వచ్చేసాడు. నా మనవడు వచ్చేసాడు. నా మనవడు వచ్చేసాడు. నా మనవడు వచ్చేసాడు. డాక్టర్ గారు, మా నాన్నగారికి ఏం అవ్వలేదు కదండి? ఏం పర్వాలేదండి. ఓవర్ యాంగ్జైటీ వల్ల బీపీ కొంచెం పెరిగింది. షుగర్ పేషెంట్ కదా, కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇంజెక్షన్ చేశాను, కాస్త రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. నా మనవడు వచ్చేసాడు. తాతయ్య ఏంటి మనవడు మనవడు అని అలా పిచ్చి పట్టినట్టు అంటున్నాడు? మనవడు రావడం ఏంటి? నా మనవడు వచ్చేసాడు. అఖండ జ్యోతి వెలిగింది. హలో మమ్మీ. ఏమ్మీ, ఎట్టా ఉండాది తాతయ్యకి? కొంచెం యాంగ్జైటీ ఎక్కువై బీపీ ఎక్కువైందంట, అందుకే అలా అయిందంట మమ్మీ. సరే అమ్మీ, నువ్వు ఆ హాస్పిటల్ కాడ ఎందుకులే కాని ఆ కృష్ణవేణి పద్దు ఉండారు కదా, వాళ్ళు చూసుకుంటారులే. నువ్వు వచ్చేయి. సరే మమ్మీ. మ్యాగీ, నేను మాట్లాడతాను. మమ్మీ, పిన్ని మాట్లాడుతుందంట. ఆ, హలో అక్క. చెప్పు. నాన్న మనవడు మనవడు అని కలవరిస్తున్నాడక్క. ఇదేంది, నాయనకి నిజం కాని తెలిసిపోయినాదా? అయినా నాయనప్పుడు లేడు కదా అక్కడ. ఏంది కృష్ణవేణి నువ్వనేటిది? నాన్న మనవడని కలవరించడం ఏంది? ఎందుకలా? అదే అక్క, ఇన్నేళ్ల తర్వాత డంకా మోగింది, అఖండ జ్యోతి వెలిగింది కదా, దాన్ని బట్టి ఊళ్ళోకి మనవడొచ్చాడని ఆశ కలిగినట్టుందక్క. చాలా నమ్మకంగా అన్నారు. ఈ పరిస్థితుల్లో కూడా నాన్న అదే మాట కలవరిస్తూ ఉన్నారు. నా మనవడు వచ్చేసాడు. సర్లే, అదంతా ఆయన పిచ్చిలే గాని ఆ దీపం ఎవడో ఎలిగిస్తే ఏదో అలా కుదిరేసి ఎలిగినట్టుంది. ఆ మాత్రానికి ఎన్ని అనుకోవాలా ఏంది? లేదక్క, ఇన్నేళ్ల నుంచి వెలగని అఖండ దీపం ఎందరు ప్రయత్నించినా కుదరని కార్యం ఇవాళ మాత్రం ఎలా కుదురుతుంది? నాన్న అనుకున్నది కూడా నిజం అయ్యుండొచ్చు కదా. ఆ దీపం మన వంశస్థులు మాత్రమే వెలిగించాలి. మన అంటే నువ్వు నేను కూడా కాదక్క, దేవరపాటి వారి వంశస్థులు. అదమ్మా అత్తయ్య, అత్తయ్య వాడు వచ్చేసాడు అత్తయ్య. వెంకిగాడు వచ్చేసాడు అత్తయ్య. వాడు వస్తాడని నాకు తెలుసు. ఏంటి అఖిలమ్మా, ఏంటి నీదేమా? జరిగేదేందో మీరు చూస్తా ఉండండి బావుగారు. ఇది నేను ఊహించాను, అన్నింటికీ సిద్ధపడే ఉన్నాను. రా దేవరపాటి వెంకటేష్ నాయుడు.
కూర్చో. ఏం పుచ్చుకుంటావు? కాఫీనా, టీనా? మీ మర్యాదలు పుచ్చుకోవడానికి రాలేదు ఆలపాటి అఖిలాండేశ్వరి గారు, తేల్చుకోవడానికి వచ్చాను. నా చెల్లెలి జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలని చూస్తున్నారు? మీకు నా మీద ద్వేషం, పగ ఉంటే నాతోనే తేల్చుకోమని చెప్పాను. అంతేగాని అభం శుభం తెలియని ఆడపిల్ల బతుకుని ఎందుకు బలి చేయాలని చూస్తున్నారు? మీ కొడుకుని నా చెల్లి ప్రేమించడం పాపమా, నేరమా? మరి ఎందుకు 2 సార్లు నా చెల్లిని ప్రాణం తీయాలని చూశారు? అమ్మా, బావగారు అడుగుతుంటే కూడా ఎందుకు మాట్లాడడం లేదు? నిజం చెప్పమ్మా, నేను విద్యని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టం లేదా? అయినా నేను ప్రేమించిన విద్యని ఇంటికి కొడుకులుగా తీసుకురావటం నీకు ఇష్టం లేదని నాకు చెప్తే సరిపోయేది కదమ్మా. అసలు తన ప్రాణాలు తీయాలనుకోవడం ఏంటి? నేను విద్యని తీసుకొని నీ కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోతానమ్మా. బావగారు, పెద్ద మనసుతో నన్ను క్షమించండి. అమ్మ విద్యను ఒప్పుకొని ఇంటికి ఆహ్వానిస్తుందన్న ఆశతోనే బావగారు. విద్య అంటే నాకు చాలా ప్రాణం బావగారు. తన కోసం నేను గడప దాటడానికి కూడా సిద్ధంగానే ఉన్నాను. పదండి వెళ్ళిపోదాం. నాకు నా విద్య కావాలి. విన్నారా ఆలపాటి అఖిలాండేశ్వరి గారు? నా చెల్లిని తను ఎంత ప్రేమిస్తున్నాడో ఎందుకు మీరు అర్థం చేసుకోలేకపోయారు?